హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో ఓర్వకల్ రాక్ గార్డెన్స్ లేదా కేతవరం కొండల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ రాక్ గార్డెన్స్ కర్నూలు నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే జాతీయ రహదారి నంబర్ 40 మీద ఈ ఓర్వకల్ గార్డెన్స్ ఉంటాయి. ఈ రహదారిని ఆనుకొని ఉండడం వల్ల ఈ రాక్ గార్డెన్స్ చేరుకోవడం చాలా సులభతరం. ఇక్కడ ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ గాజు పరిశ్రమలో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్ మరియు సిలికా లాంటి ముడి పదార్థాలతో సహజ శిలలు ఏర్పడ్డాయి. ఈ రాక్ గార్డెన్స్ 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి. దీనిని సందర్శించడానికి సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చలికాలంలో, అదే వేసవి కాలంలో అయితే ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందండి. ఇది చూడదగిన ప్రదేశం మరియు ఇక్కడ ఫోటో షూట్స్ జరపడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని సినిమాలు కూడా చిత్రీకరణ జరిగిందండి. ఉదాహరణకి టక్కరి దొంగ, జయం మనదేరా, శంభో శివశంభో వంటి చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరిగింది. ఇక్కడ ప్రవేశ రుసుము ఉందండి. పెద్దవాళ్ళకైతే ఒక్కొక్కరికి 20 రూపాయలు, అదే చిన్నపిల్లలకైతే ఒక్కొక్కరికి 10 రూపాయలు చొప్పున రుసుము ఉంటుంది. ఈ విధంగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు, రాతి శిలలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ వివిధ ఆకారాలతో సహజంగా ఏర్పడినటువంటి శిలలు మనకు కనిపిస్తాయి. ఇది పిక్నిక్ స్పాట్ లాగా కూడా బాగుంటుందండి. ఇక్కడ వసతి కోసము ఏపీ టూరిజం వాళ్ళు రూమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయండి. ఇది ఏపీ టూరిజం వాళ్ళు నిర్మించినటువంటి రూమ్స్. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటివి సహజంగా ఏర్పడిన వివిధ రకాల్లో ఉన్నటువంటి రాతి శిలలు.
ఈ రాక్ గార్డెన్ సందర్శించడానికి ఉదయం లేదా సాయంత్రం సమయాలలో వెళితే బాగుంటుందండి. మధ్యాహ్నము ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియా మొత్తం విభిన్న రూపాల్లో ఉన్నటువంటి శిలలు మనకు కనిపిస్తాయండి. అవి కూడా సహజంగా ఏర్పడినవి. ఇక్కడ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది పర్యటనకు వస్తారండి. సెలవు దినాల్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది ఒక నీటి మీద ఒక కాలువ మీద నిర్మించారండి. ఇది సమ్మర్ కావడం చేత ఎక్కువగా నీళ్లు మనకి కనిపించట్లేదు. అక్కడ కనిపిస్తున్నది మనకి ఒక వాటర్ బాడీ లాంటిది. ఆ ప్రాంతంలో బోటింగ్ అవి జరుగుతాయండి. ఈ మొత్తం రాక్ గార్డెన్స్ చూడడానికి మనకి కనీసం ఒక 2 గంటల సమయం అన్నా పడుతుందండి. కర్నూలులో చుట్టుపక్కల ప్రాంతాలు చూడాలని వచ్చిన వాళ్ళు ఈ కాల్వ బుగ్గ మరియు రాక్ గార్డెన్స్ని కూడా కవర్ చేస్తారు. ప్లేస్ చాలా బాగుంది.